Okay, good morning, my dear students. Today we are going to learn a few more quantifiers. Okay, in our last video we learned about two quantifiers called many and much, right? So let us recollect our knowledge. So what is called quantifier? Quantifiers are the words that tell us something about the amount or quantity of something or number of people. ఓకే, సో క్వాంటిఫైర్స్ అంటే ఏంటి? ఏదైనా వస్తువు కానీ వస్తువు యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, పరిమాణం ఎంత ఉంది అని చెప్పడానికి యూజ్ చేసేటువంటి వర్డ్స్ని మనం క్వాంటిఫైర్స్ అంటాం. అట్ ద సేమ్ టైం ద నంబర్ ఆఫ్ పీపుల్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. సో ఏదైనా ఒక ప్లేస్లో కానీ ఒక ఇన్సిడెంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఆ యాక్షన్లో ఎంతమంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడానికి కూడా మనం యూజ్ చేసే వర్డ్స్ని మనం quantifiers అంటాం. As we learned in last video, all, several, some, many, much, little, a little, all these words are called quantifiers. As I have given here, all these words are called quantifiers, right? Okay, so in our last video we learned about two quantifiers called many and much. Like, many means more and much is also more. However, many is supposed to be used with countable things and much is supposed to be used with uncountable things, right? So that is what we learned, and we did exercise part also on it. Now today we are going to learn about some more quantifiers. The first one among them is sum. So what is called sum? Sum is used with both countable nouns as well as uncountable nouns. So sum అనే వర్డ్ని మనం కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేయొచ్చు, అన్కౌంటబుల్ నౌన్స్తో కూడా యూజ్ చేయొచ్చు. When we use sum with countable nouns, let's go for sum when we use sum before plural things. So what is written here? When we use sum before plural things, what does it mean in Telugu? We call it కొన్ని. సో వస్తువులతో మనం సమ్ అనే వర్డ్ని యూజ్ చేసాం అనుకోండి. సమ్ అనే వర్డ్ని మనం వస్తువులు చెప్పడానికి యూజ్ చేసినప్పుడు ఇట్ మీన్స్ కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని బాక్సెస్ ఉన్నాయి, కొన్ని పెన్స్ ఉన్నాయి, అలా చెప్పడం. అండ్ వెన్ వీ యూజ్ సమ్ before persons, it means కొంతమంది. So when we use this word some to talk about people, it means కొంతమంది in Telugu. Okay, and when we use some before things, so when we use before things which cannot be counted, అంటే ఈ సమ్ అనే వర్డ్ని మనం కౌంట్ చేయలేనటువంటి వస్తువులు ముందు పెడితే దాని మీనింగ్ ఏమవుతుంది తెలుగులో? కొంత అంట. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ బటర్ ఈజ్ ఇన్ ద బాక్స్ అంటే బాక్స్లో కొంత వెన్న ఉంది. దెర్ ఈజ్ సమ్ మిల్క్ ఇన్ ద బాక్స్ అంటే మిల్క్లో కొంత పాలు ఉన్నాయి, కొన్ని పాలు అనగా అలాగే కొంత వెన్న ఉంది అంటాం, కొన్ని వెన్న ఉన్నాయి అనం. సో వెన్ వీ యూజ్ సమ్ బిఫోర్ అన్కౌంటబుల్ థింగ్స్, ఇట్ మీన్స్ కొంత ఇన్ తెలుగు. సో వెన్ వీ యూజ్ సమ్ బిఫోర్ కౌంటబుల్ థింగ్స్, ఇట్ మీన్స్ కొన్ని. అంటే కౌంట్ చేయలేనటువంటి వస్తువుల ముందు మనం సమ్ అనే వర్డ్ పెడితే దాని మీనింగ్ ఏమవుతుందంటే కొన్ని అని వస్తుంది. కౌంట్ చేయలేని వస్తువులు ముందు పెట్టినట్లయితే సమ్ అనే వర్డ్ పెడితే దాని మీనింగ్ కొంత అవుతుంది. అండ్ వెన్ వీ యూజ్ సమ్ బిఫోర్ పీపుల్, ఇట్ మీన్స్ కొంతమంది ఇన్ తెలుగు, రైట్? సో లెట్ us learn with example. Some usage with plural nouns. There are some books on the table. There are some books on the table. So remember, some can be, here we are using some in plural nouns, with plural nouns. అంటే కౌంట్ చేయగలిగినటువంటి నౌన్స్తో మనం యూజ్ చేసి చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో there are some books on the table అంటే కొన్ని బుక్స్ ఉన్నాయి అని. అండ్ సమ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ క్యారమ్స్, కొంతమంది స్టూడెంట్స్ క్యారమ్స్ ఆడుతున్నారు. ఐ నీడ్ టు బై సమ్ బుక్స్ ఫర్ మై బ్రదర్. అండ్ దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్ ఇన్ యువర్ కోఆపరేటింగ్. సో దెర్ ఆర్ సమ్ మిస్టేక్స్ ఇన్ యువర్ కోఆపరేటింగ్, లైక్ దట్. సో వీ యూస్ సమ్ విత్ కౌంటబుల్ థింగ్స్ లైక్ దిస్. ఓకే, వాట్ అబౌట్ అన్కౌంటబుల్ నౌన్స్? సో కౌంట్ చేయలేనటువంటి వస్తువులతో కూడా మనం సమ్ యూస్ చేయొచ్చు అనమాట. ఎలాగంటే, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. సో వాటర్, కెన్ వి కౌంట్ వాటర్? నో. So but we can use some with uncountable things code also. Okay, so how do we use that? Like this: please give me some water. I have some knowledge about it. So can we count knowledge? జ్ఞానాన్ని మనం కొలగలమా, కౌంట్ చేయగలమా? నో. సో ఇట్ ఈస్ కాల్డ్ I have some knowledge about it. So there is some dust on the floor, like there is some cheese in the fridge, some fruit, some fish on the plate. So these are all uncountable things. So some can be used both with countable nouns, like there are some books like that, and some can also be used with uncountable nouns. Okay, and let's talk about a few and few. So a few and few, these two are used with plural countable nouns. So few and a few కానీ ఈ రెండు క్వాంటిఫైర్స్ మనం ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. లెట్ us learn one by one. ఫస్ట్ ఆఫ్ ఆల్, a few means some. a few అంటే ఏంటి? కొంత లేదా కొన్ని అని వస్తుంది. సమ్ మీన్స్ కొన్ని లేదా కొంత.
ఇట్ ఈస్ యూజ్డ్ టు టెల్స్ దట్ సమ్ ఆర్ అట్లీస్ట్ సంథింగ్ ఎగ్జిస్ట్ ఆర్ రిమైన్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఎన్ యాక్షన్. అంటే ఒక యాక్షన్లో కొంతమంది కానీ కొన్ని కానీ ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పడానికి మనం ఎఫ్యూ అనేది అనే క్వాంటిఫైర్ యూజ్ చేస్తాం. సో వెన్ వీ యూజ్ ఎఫ్యూ బిఫోర్ ప్లూరల్ థింగ్స్ ఇట్ మీన్స్ కొన్ని. సో వెన్ వీ యూజ్ ఎఫ్యూ బిఫోర్ ప్లూరల్ థింగ్స్ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ కొన్ని. సో ప్లూరల్ వస్తువులు ముందు పెట్టాం అనుకోండి, అంటే మోర్ దాన్ వన్ వస్తువులు ముందు పెట్టినట్లయితే ఎఫ్యూ అనే వర్డ్ దట్ మీన్స్ వాట్? కొన్ని. వెన్ వీ యూజ్ ఎఫ్యూ బిఫోర్ పర్సన్స్ ఇట్ మీన్స్ కొంతమంది. ఓకే, సో ఎఫ్యూ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని అని వస్తుంది ఎప్పుడు మనం వస్తువుల గురించి మాట్లాడితే. అండ్ వెన్ వీ యూజ్ ఎఫ్యూ బిఫోర్ పీపుల్ ఇట్ మీన్స్ వాట్? కొంతమంది. కొన్ని ప్రజలు అనం కదా, కొంతమంది ప్రజలు అంటాం, రైట్? సో లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. దెర్ ఆర్ అ ఫ్యూ షార్ట్ స్టోరీ బుక్స్ టు రీడ్ ఇన్ అవర్ లైబ్రరీ. సో వాట్ డస్ ఇట్ మీన్? కొన్ని షార్ట్ స్టోరీ బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో అంటాం. కొంతమంది అనం కదా. సో వేర్ డూ వీ యూస్ కొంతమంది? వెన్ వీ టాక్ అబౌట్ పీపుల్, రైట్? సో లెట్స్ గో ఫర్ థర్డ్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ అ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. దెర్ ఆర్ a few students in the classroom. So what does it mean? It means కొంతమంది క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హియర్ వీ డోంట్ సే, ఇక్కడ మీనింగ్ ఏంటి? కొన్ని స్టూడెంట్స్ ఉన్నారంటావా? సో ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఎ ఫ్యూ మీన్స్ కొన్ని వెన్ వీ టాక్ అబౌట్ థింగ్స్. ఎ ఫ్యూ మీన్స్ కొంతమంది వెన్ వీ టాక్ అబౌట్ పీపుల్, రైట్? యా, లెట్స్ గో ఫర్ అనదర్ వన్. ఫ్యూ ఆల్సో మీన్స్ కొన్ని ఆర్ కొంతమంది, బట్ ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ నాట్. ఆల్మోస్ట్ ఏం లేదు అనే మీనింగ్ వస్తుంది అనమాట. చాలా తక్కువగా ఉండటం అనే మీనింగ్ వస్తుంది. సో a few is used to tell that very less people or very less things exist or remain or involve in an action. సో ఫ్యూ అనే వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటే చాలా తక్కువ మంది ఒక యాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏదైనా చేశారు అని చెప్పడానికి కానీ, లేదా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి వస్తువులు కానీ, ఏదైనా వాటర్ కానీ ఇలాంటివి ఉన్నాయి అని చెప్పడానికి మనం ఫ్యూ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ we use few before things it means చాలా తక్కువ. when we use few before things it means what? చాలా తక్కువ. సో థింగ్స్ వస్తువుల ముందు పెడితే ఫ్యూ అనే వర్డ్ పెట్టాము, దాని మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ చాలా తక్కువ. when we use few before people it means చాలా తక్కువ మంది. సో when we use few with people it means what? very less number of people. That's the meaning. when we use few before things or goods that means what? very less number of something అలా వస్తుంది అనమాట. సో ఫ్యూ అనే వర్డ్ని మనం వస్తువుల ముందు పెడితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి అని చెప్తాం. అండ్ వెన్ యూస్ ఫ్యూ విత్ పీపుల్, మనుషులతో యూస్ చేస్తే చాలా తక్కువ మంది అని వస్తుంది. తక్కువ మంది కూడా కాదు, చాలా తక్కువ మంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూ అండ్ ఎఫ్యూ ఈజ్, ఎఫ్యూ అంటే అట్లీస్ట్ సమ్ అని వస్తుంది అనమాట. ఫ్యూ అంటే ఆల్మోస్ట్ నాట్ ఆర్ వెరీ లెస్. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, ఫ్యూకి డిఫరెన్స్ ఏంటి? ఫ్యూ అంటే చాలా తక్కువ అని, అండ్ ఏ ఫ్యూ అంటే ఏ యాడ్ చేసాం అనుకోండి ఫ్యూకి ముందు, దాని మీనింగ్ ఏంటి? కనీసం కొంత లేదా కనీసం కొంతమంది, దట్స్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గో విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూ. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే మీనింగ్ ఏంటంటే వెరీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ నో, అంటే చాలా తక్కువ మంది క్లాస్ రూమ్లో ఉన్నారు అని. అలాగే అలా కాకుండా దెర్ ఆర్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ రాశాను అనుకోండి నేను ఈ సెంటెన్స్లో. సో ఇట్స్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఏ రాస్తే ఏమవుతుందంటే దెర్ ఆర్ అట్లీస్ట్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అనే మీనింగ్ వస్తుంది. హియర్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ హియర్ దెర్ ఆర్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ క్లాస్లో కొంతమంది ఉన్నారు అనే మీనింగ్ వస్తుంది. బట్ వెన్ ఐ డిలీట్ దిస్ ఏ అండ్ వెన్ ఐ సే దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇక్కడ మీనింగ్ ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు క్లాస్లో అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాడింగ్ ఏ బిఫోర్ ఫ్యూ అండ్ నాట్ యాడింగ్ ఏ బిఫోర్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫ్యూ బస్సెస్ ఆర్ రన్నింగ్ నౌ డ్యూ టు కరోనా వైరస్ ఎఫెక్ట్. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల చాలా తక్కువ బస్సులు నడుస్తున్నాయి. సో ఫ్యూ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చాలా తక్కువ. ఫ్యూ బస్సెస్ ఆర్ రన్నింగ్ నౌ డ్యూ టు కరోనా వైరస్ ఎఫెక్ట్. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల చాలా తక్కువ బస్సులు నడుస్తున్నాయని అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్యూ షాప్స్ ఆర్ ఓపెన్ నౌ డ్యూ టు కరోనా వైరస్ ఎఫెక్ట్. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల చాలా తక్కువ బస్సులు నడుస్తున్నాయి. ఓకే, సో ఫ్యూ అంటే చాలా తక్కువ. అలా కాకుండా ఏ ఫ్యూ అన్నాం అనుకోండి, ఏ ఫ్యూ షాప్స్ ఆర్ ఓపెన్డ్ నౌ డ్యూ ఇన్ కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నాం అనుకోండి, అట్లీస్ట్ కొన్ని షాపులైనా తెరుస్తున్నాయని మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హీ హ్యాస్ ఫ్యూ బుక్స్ టు రీడ్ డ్యూరింగ్ సమ్మర్. అంటే చాలా తక్కువ బుక్స్ ఉన్నాయి చదవటానికి అని చెప్పి. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూ అండ్ ఎఫ్యూ ఈజ్, ఎఫ్యూ అంటే కనీసం కొన్ని లేదా కొంతమంది, అండ్ ఫ్యూ అంటే చాలా తక్కువ మంది అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ఫ్యూ, ఎఫ్యూ అండ్ సమ్. ఓకే.